బ్రేకింగ్ చూస్తున్నాము. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిట్ చాట్లో మాట్లాడిన మాటలకు సంబంధించిన బ్రేకింగ్ ఇది. హైడ్రా తన పని తాను చేసుకుపోతుంది, ఎవరిని వదిలిపెట్టేది లేదు అంటున్నారు సీఎం రేవంత్. ఓఆర్ఆర్ అవతల కూడా కొన్ని గ్రామ పంచాయతీలు ఉన్నాయి, అవి కూడా హైడ్రా పరిధిలోకి వస్తాయి అంటున్నారు. ఎందుకంటే ఈ ఫామ్ హౌజులు కట్టుకున్న సెలబ్రిటీలు మురికి నీటిని ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్లలోకి వదులుతున్నారు, అందుకే ఈ కూల్చివేతలు అంటున్నారు సీఎం రేవంత్. అలాగే ఫామ్ హౌజ్ లీజుకు తీసుకున్నట్టు కేటీఆర్ చెప్పారని, కానీ ఆ లీజు విషయాన్ని అఫిడవిట్లో పేర్కొనలేదని చెప్తున్నారు. కేటీఆర్ను నిజానికి డిస్క్వాలిఫై చేయాలి అంటున్నారు సీఎం రేవంత్. పార్టీలకు అతీతంగా హైడ్రా కూల్చివేతలు చేస్తుందని, నిజానికి కాంగ్రెస్ నేత పల్లం రాజు నిర్మాణాన్నే మొదటగా కూల్చామని చెప్తున్నారు. అలాగే జన్వాడ ఫామ్ హౌస్కు గ్రామ పంచాయతీ అనుమతులే లేవని, ఎఫ్టీఎల్లో అక్రమ నిర్మాణాలపై నిత్యం మానిటరింగ్ జరుగుతుందని, హైడ్రాకు పోలీస్ స్టేషన్ స్టేటస్ కూడా ఇస్తామంటున్నారు సీఎం. చిట్చాట్లో సీఎం ప్రస్తావించిన అంశాలకు సంబంధించిన పూర్తి సమాచారం అందించేందుకు మా ప్రతినిధి ప్రభాకర్ ప్రస్తుతం మనకి లైవ్లో అందుబాటులో ఉన్నారు. ప్రభాకర్, ఇంకా ఏ అంశాలను ప్రస్తావించారు? హౌ సీరియస్ ఈజ్? ఆ చిట్చాట్లో మాట్లాడినప్పుడు హైడ్రా కూల్చివేతలకు సంబంధించి ఇంకెంత సీరియస్గా ఉన్నారు? ఇది ఫర్ ఏ వైల్ కొనసాగే అవకాశం ఉందా? టెంపరీగా చేసి తర్వాత మళ్ళీ గ్యాప్ తీసుకునే ఛాన్స్ ఉందా? ఏమంటున్నారు అసలు? ఎగ్జాక్ట్లీ ఇదే క్వశ్చన్ మనం అడిగినప్పుడు కూడా చెప్పారు, ఇది కేవలం ఇప్పుడు ప్రారంభ శూరత్వమేనా లేకపోతే ఆరంభ శూరత్వమేనా అని అడిగినప్పుడు ఇక్కడ ఉన్నది రేవంత్ రెడ్డి. 5 ఏళ్ల పాటు నేను ఏది చేయాలో అది చేస్తాను, గవర్నమెంట్ భయపడేది లేదు, రేవంత్ రెడ్డి అసలే భయపడడు, హైడ్రా తన పని తను చేసుకుపోతుంది అనేది రేవంత్ రెడ్డి ఇచ్చిన సమాధానం. సో హైడ్రా విషయంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయ్యే అవకాశమే లేదు అనేది అయితే చెప్తున్నారు. ప్రధానంగా హైడ్రాకు సంబంధించి ఏవైతే నోటిఫై చేస్తున్న చెరువులు కానీ, ఎఫ్టీఎల్ ల్యాండ్స్లో ఉన్న నిర్మాణాలు కానీ, వీటన్నిటినీ కూడా కొట్టడమే హైడ్రా చేసే పని అని చెప్తున్నారు. ఓఆర్ఆర్ అవతల కూడా కొన్ని గ్రామ పంచాయతీలు విలీనమయ్యాయి. సో ఆ గ్రామ పంచాయతీలలో కూడా హైడ్రా తన పని తాను చేస్తుంది. ఇక సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు ఏవైతే ఫామ్ హౌజ్లు కట్టారో దానివల్ల వచ్చే డ్రైనేజ్ అంతటిని కూడా, దానికి డ్రైనేజ్ వ్యవస్థ ఉండదు, ఆ డ్రైనేజ్ అంతా కూడా ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్లోకి వదులుతున్నారు. ఆ నీళ్ళని హైదరాబాద్ ప్రజలు తాగాల, వీళ్ళు విలాసాల కోసం కట్టుకున్న ఫామ్ హౌజ్లలో వదిలే డ్రైనేజ్ని హైదరాబాద్ ప్రజలు తాగునీటిగా తాగాల అనే ఆవేదన కూడా వ్యక్తం చేశారు. వీటన్నింటినీ చూసిన తర్వాతనే మొదటగా ఎఫ్టీఎల్ ల్యాండ్స్లో ఉన్న వాటిని, తర్వాత బఫర్ జోన్లో ఉన్న వాటిని, తర్వాత ఆక్రమణలు, తర్వాత నాలాలపై ఉన్న వాటిని, వీటన్నిటిని కూడా ఫోకస్ చేస్తూ 5 స్టెప్స్లో వీటిని కొడతామని చెప్తున్నారు. జిల్లాల నుంచి కూడా హైడ్రాకు మద్దతు వస్తుంది. హైడ్రా తరహా వ్యవస్థను జిల్లాలలో కూడా పెట్టాల్సి ఉంటుందా, ఆలోచన ఏమైనా ప్రభుత్వం చేస్తుందా అంటే, మొదటగా హైదరాబాద్ ప్రజల తాగునీటి అవసరాలను తీర్చే 2 చెరువులను కాపాడడం మా ప్రధాన లక్ష్యం. హైకోర్టు కూడా పీరియాడికల్ మానిటరింగ్ చేస్తుంది. హైకోర్టే చెప్పింది, ఒకానొక సమయంలో ఇలానే కంటిన్యూ అవుతుంటే, ఈ ఎఫ్టీఎల్లో నిర్మాణాలు ఇలానే జరుగుతుంటే, వరదలు వచ్చి లేకపోతే సమ్మర్ టైంలో, పీక్ సమ్మర్ టైంలో త్రాగునీటికి ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. సో వీటన్నిటిని హైదరాబాద్ మహానగర భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకునే హైడ్రాకు యాక్షన్ ప్లాన్ రూపొందించినట్టుగా చెప్తున్నారు. ఇక చాలా విషయాల్లో కూడా డిస్కస్ చేశారు. కేటీఆర్ ఫామ్ హౌస్కి సంబంధించిన చాలా క్లియర్గా చెప్పారు, అసలు ఇక్కడ కూడా ఫామ్ హౌస్ లీజ్ అనే అంశాన్ని ప్రస్తావించలేదు. సో దీనికోసం డిస్క్వాలిఫై చేయాలి అని చెప్పారు. ఇక మీరు అన్నట్టుగా ఎంత సీరియస్గా ఉన్నారు అనే దానికి, నా ఫ్యామిలీ కానీ నేను కానీ ఎక్కడైనా అక్రమ నిర్మాణాలు ఎఫ్టీఎల్లో కానీ బఫర్ జోన్లో కానీ చేసినట్టు ఎవరు నిరూపించినా నేను వచ్చి నిలబడి ఆ నిర్మాణాలను కూల్చేపిస్తాను. ఎక్కడ కూడా మంత్రులున్నా, ఎమ్మెల్యేలున్నా, సెలబ్రిటీలున్నా హైడ్రా మాత్రం కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తి లేదు అనే మెసేజ్ని అయితే రేవంత్ ఈ చిట్చాట్లో ఇచ్చారు. రైట్ ప్రభాకర్.